హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇలా చెప్పేసి చాలా రోజులైతే అయింది కదండి. ఈ మధ్య వీడియోస్ తీయటం కూడా చాలా లేట్ అయితే అవుతుంది. ఇక నుంచి అలా కాకుండా ఉండాలి అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు 31st నైట్ కదండి. 31st నైట్ నుంచి మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటిది అన్నది ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అలానే నైట్ పార్టీ కోసం అనేసి చికెన్ అయితే తీసుకొచ్చేసారు మా వారు. నేను ఒక పక్కన వంట చేస్తూనే అలానే నైట్ ప్రిపరేషన్ కోసం అయితే ఈ విధంగా నేను చికెన్ అన్నది వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసి దగ్గర దగ్గర ఒక 5 to 6 ఇయర్స్ అయిందనమాట. ఇంట్లో దొండకాయ కర్రీ అందరూ తింటారు కానీ మా వారైతే కూరగాయలు తెచ్చేటప్పుడు దొండకాయలు అయితే అస్సలు తీసుకురారండి. కాబట్టి ఇంకా ఈరోజు ఏదో పిల్లలు అడిగారు కదా అనేసి తీసుకొచ్చారు. అందుకోసం అనేసి కర్రీ అయితే నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను మీన్ వైల్ చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. వీడియోస్ తీయడం ఎందుకు లేట్ అవుతుంది అనేసి అనుకుంటున్నారా? నేను చెప్పాను కదండి, అందుకోసం అనేసి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇక నుంచి వీడియోస్ అలా లేట్ అవ్వకోకుండా ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే పెట్టాలి అనేసి అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను వీడియోస్ అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఒక లాస్ట్ 2 months నుంచి అయితే బాగా గ్యాప్ వచ్చేసింది అనేసి అనుకోవచ్చు. ఇక నుంచి అలా కాకుండా డైలీ వ్లాగ్స్ అయితే చేసి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను నేను. చూద్దాము ఎలా ఉంటుందో ఏంటి అనేసి. అలానే న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదండి. ఎవరెవరు ఎలా జరిగింది మీ ఇయర్ అన్నది నాకు అయితే చెప్పేసేయండి ఒక కామెంట్ బాక్స్లో అయితే. చూసారా, చాలా క్రిస్పీగా ఈరోజు నేను దొండకాయ ఫ్రై అయితే చేసేసాను. మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉంది. పప్పులో కాంబినేషన్ అయితే బాగుంటుంది కదండి. దొండకాయ ఫ్రై అన్నది మా వారైతే అసలు తీసుకురారండి. మందబుద్ధి వస్తుంది అనేసి దొండకాయలు వాళ్ళ అమ్మగారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అయితే దొండకాయలు అవాయిడ్ చేస్తూనే ఉండేవాళ్ళు. నేను పిల్లలు ఇద్దరిని డెలివరీ అయిన తర్వాత అయితే ఒక 1 year వరకు తిన్నాను. తర్వాత నేను కూడా ఆపేసాను అనమాట. పిల్లలకి దొండకాయలు అంటే ఇష్టము. పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా తిన్నట్టు ఉన్నారు. ఇంకా అందుకోసమని పిల్లలు అడిగారు అనేసి ఈరోజు దొండకాయలు తీసుకొచ్చి మరీ కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. అలానే ఇక్కడ చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసేస్తున్నాను. మనకి 11 ఆ టైంలో అయితే ఇలాగ ఎప్పుడు మేమైతే ఫ్రై చేస్తూ పార్టీ అన్నది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈ ఇయర్ ఎవరినైతే ఇన్వైట్ చేయట్లేదండి. కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మేమే మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. పిల్లలు మేము అందరం కలిసి కూర్చొని అయితే తినేస్తున్నాము. దొండకాయ ఫ్రై అన్నది ఎంతమందికి ఇష్టం అండి? ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. అలానే మందబుద్ధి వస్తుంది అనేసి అంటున్నారు. అది నిజమా కాదా అన్నది నాకైతే తెలియదు అనమాట. కాకపోతే దొండకాయ ఫ్రై అన్నది చాలా టేస్టీగా ఉంటుంది కదా. చూడండి, మార్నింగ్ చేసిన పప్పు, అలానే టమాటా పచ్చడి, దొండకాయ ఫ్రై. నైట్ డిన్నర్ ఇదేనండి సింపుల్గా. ఇంకా ఇది తిన్న తర్వాత అయితే పిల్లలు ఆల్రెడీ ఫుల్ ఎంజాయ్గా ఉన్నారు. 31st నైట్ అనేసి మార్నింగ్ స్కూల్లో నుంచే వాళ్ళకి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నైట్ టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మా వారు తందూరి చికెన్ చేస్తాను అనేసి అన్నారు. నేను ఒక 2 hours ముందే దీన్ని మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేశాను కదండి. దీనికోసం అనేసి మా వారైతే బొగ్గులు కూడా తీసుకొచ్చేసి ఇలాగ బొగ్గుల మీద అయితే తందూరి చికెన్ అయితే చేస్తున్నారనమాట. ఇలా ఎంతమందికి బొగ్గుల మీద తందూరి చికెన్ చేసుకోవటం ఇష్టం ఉంటుందో ఒకసారి అయితే నాకు చెప్పండి. మీరు కూడా ఇలానే చేసుకుంటూ ఉంటారా అండి? 31st నైట్ అన్నది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మేము ఇలానే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే చర్చికి వెళ్ళాం కానీ ఈ ఇయర్ అయితే చర్చికి వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళాలి. బాగా చలిగా ఉంది కదా, అందుకోసం అనేసి చర్చికి అయితే వెళ్ళలేదు. 24th నైట్ అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ రోజు వెళ్దాము అనేసి ఈరోజు అయితే వెళ్ళలేదు. అది కూడా కాకుండా ఈరోజు మాకు వాటర్ అయితే వస్తాయి అన్నమాట. వాటరు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. కాబట్టి వాటి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక 3 months నుండి ఇదే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నామన్నమాట.
చూసారా బొగ్గుల మీద అయితే ఎలా చికెన్ అన్నది మనకి ఫ్రై అవుతూ ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కర్రీ ప్రిపేర్ చేసిన దానికన్నా కానీ ఇలాగా బొగ్గుల మీద మనం చికెన్ అన్నది కాల్చాము అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం అయితే తీసుకుంటున్నారు. ఇలాగా మనకి పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి మీద ఇలాగ నిప్పులు బాగా కాలాలి అనేసి అంటే నేను ఒక చెక్క ముక్క తీసుకొని అయితే ఇలా విసురుతూ ఉంటే ఆ సెగకి మనకి బొగ్గులన్నవి కాలి ఇక్కడ చికెన్ అన్నది ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. దీంట్లోకి మనం మయోనీస్ కానీ వేసుకొని తిన్నాము అనేసి అయితే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఇలాగ తందూరి చికెన్ చేస్తున్నాము అనేసి అంటే కంపల్సరీ మయోనీస్ అయితే చేయాలి కదండీ. ఇంట్లో అయితే నేను ప్రిపేర్ చేసేసాననమాట. చూసారా? కేవలం 3 ఎగ్స్ తోటైతే నేను ఇది అయితే ప్రిపేర్ చేసేసాను. ఆల్రెడీ ఇంకా 12 అయితే అయిపోయింది ఇవన్నీ చేసేలోపు. ఇంకా పిల్లలైతే ఇక్కడ సాంగ్స్ పెట్టేసుకొని డ్యాన్స్‌లు అయితే వేసేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఎక్కువ అయితే రాలేదండి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా పిల్లలైతే చాలా తక్కువ వచ్చారనమాట. మగ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళ బ్యాచ్ తోటి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆడపిల్లలు వీళ్ళే ఉన్నారు కాబట్టి కాలేజ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా వీళ్ళతోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంత పెద్దవాళ్ళు అయ్యారా అన్న ఫీలింగ్ అయితే వస్తూనే ఉంటుంది కదండి. ఇంకా వాళ్ళకి నచ్చిన సాంగ్స్ అయితే పెట్టుకున్నారు. పిల్లలు కదా, వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళలేదనమాట. వీళ్ళు కూడా వెళ్తాము అనేసి అన్నారు కానీ నేనే వద్దనేసి అన్నాను. చూసారా అండి, మనకి అయితే తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. దాంట్లో కొద్దిగా చాట్ మసాలా వేసేసి పైన అలానే మయోనీస్ కూడా వేసేసి తినేస్తున్నాము. ఆల్రెడీ మేమైతే తినేసాంలేండి. ఇంకా మా వారి టర్న్ అయితే వచ్చేసింది. ఇంకా ఆయనకైతే వేసి ఇచ్చేసాను. చెప్పాను కదా, నేను ఒకసారి లడ్డు ఒకసారి అయితే ఇలాగా కాల్ చేసి ఇచ్చేసాము. చికెన్ అన్నది చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా కానీ మనం చికెన్ ఇలా చేయాలి అనేసి అనుకున్నప్పుడు ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ ముందు కానీ మ్యాగ్నేట్ చేసి పెట్టాము అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అది కాలే విధానం కూడా ఉంటుందండి. మనకి బయట తీసుకునే దానికన్నా కానీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, హెల్త్ వైస్ కూడా. అందుకోసం అనేసి ఎక్కువగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చూడండి, పిల్లలు 12 అవుతుందో లేదో పిల్లలైతే ఇలాగ డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేసేసారు. నేను కాపీరైట్ వస్తుందనేసి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూసారా ఎలా డ్యాన్స్లు అయితే వేస్తున్నారో, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లలు ఏముందిలేండి, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కదా న్యూ ఇయర్కి. ఇంకా అలాగా పిల్లలు డ్యాన్స్లు వేసుకుంటూనే ఉన్నారు. నేనైతే ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా న్యూ ఇయర్ అనేసి అంటే ముగ్గులు కూడా వేసుకుంటూ ఉంటాను కదండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:00 అయితే అయింది. ఎర్లీ మార్నింగ్ 2 అయితే అయింది. ఇంకా ఈ టైంకి ముగ్గులు వేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా చికెన్ అవన్నీ తీసి ఇంట్లో పెట్టేసి ముందు వాకిలి అయితే ఊడ్చేస్తాను. వాకిలి ఊడ్చేసిన తర్వాత మా వారైతే మనకి కలర్ అన్నది ఉంటుంది కదండి, పేడ కలరు, ఆ కలర్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అది కూడా చల్లేసి నేను ముగ్గులు అయితే వేసేసాను. లైటింగ్ అయితే లేదు కదా, అందుకోసం అనేసి నేనైతే వీడియో షూట్ చేయలేదు. బయట వచ్చేసి ఇలాగ హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాసేసాము. ఇంకా పిల్లలు కలర్స్ అయితే నింపుతున్నారు ఇక్కడ. ఈ రోజుకన్నా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెలుతురు బాగా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా కనపడుతూ ఉంటుందన్నమాట. మీరు అన్నది ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా అండి, లేదా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి January 1 మార్నింగ్ అనమాట. నా ముగ్గులు అయితే చూడండి ఎలా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నాకు వచ్చి రాని ముగ్గులతో అయితే ఈ ఇయర్ అన్నది నేను ముగ్గులు అయితే వేసేసాను. ఇదేనండి ఈరోజుటికి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.